అమ్మ మీ పేరు? వాసంతి. వాసంతి. ఎలా ఉంది మరి క్యాపిటల్ ఏరియాకి వచ్చారు అమరావతి, ఈరోజు మోడీ గారు రాబోతున్నారు కదా, ఎలా అనిపిస్తుంది ఈ అమరావతి క్యాపిటల్ ఏరియాని చూస్తుంటే? It was very happy to visit here and taking place a part of this event. Basically, because of the capital, we get to know a lot of things, how the people are engaging in these activities and all. And by seeing this crowd, we get to know how the people are interested to get develop Amravati and all. And inaugurating this Amravati will feel a good opportunities for the jobs, employment, finance, development and all. And all international nations are seeing our state because of developing Amravati, and we are very thankful to CM Garu because conducting this program and inviting students a part of this. అంటే గత 5 ఏళ్ళు కూడా మనకి సరైన రాజధాని లేదు కదా, అప్పుడు 3 రాజధానులు అని చెప్పి అట్లా చెప్పేవాళ్ళు. సో ఇప్పుడు అమరావతి ఏకైక రాజధాని. గత 5 ఏళ్ళు అమరావతి రాజధానిగా లేకపోవడం వల్ల, లేదంటే ఆంధ్రాకి రాజధాని లేకపోవడం వల్ల ఎటువంటి అంటే ఏ విధంగా లాస్ అయ్యామంటే ఏం చెప్తాం? See, technically, whenever the Chandrababu Naidu Garu came into force, the first initiation activity taken by him is to clear all the trees and all. By this time, hundreds of cranes has been arranged to remove the works. But from the past 5 years, the capital work has been stopped. Because of that, we lost our developmental activities, and lot of international companies has take over and came back to their countries. In these 5 years, we lost economic development, finance, and moreover, because of the 3 capitals to a state is not possible. Because legislatively is once there, and finance is once there, and law is once there, and it is not possible to the people to move from these all places. Capital is the thing where we have to develop. What is the hub of our development will be there, and because of Amravati we will get to there, and by the next 2047 it will be very developing, and I hope it will be better. మీకు ఎందుకు అంత హోప్ చంద్రబాబు పైన? Why? Because he is a visionary person. Instead of giving the pensions and the schemes, he has see, look how Hyderabad will be developed, and Hyderabad is basically developed by the Chandrababu Naidu Garu only. Because why? Because means he has a visionary person. He has a more thinking about the future. Why? Because means how the IT has been developing, how the IT will be there. He has a more idea. Moreover, he has a more collaborating activities with the international countries and all. That's why. మీ పేరు? నా పేరు భవ్య. ఎలా అనిపిస్తుంది అమరావతికి వచ్చారు కదా క్యాపిటల్కి, ఈరోజైతే ప్రధానమంత్రి మోడీ గారు పునఃప్రారంభం చేయబోతున్నారు, ఎలా అనిపిస్తుంది చూస్తుంటే? నాకైతే చాలా హ్యాపీగా ఉంది. ఫస్ట్ థింగ్ అయితే మొన్నటి వరకు ఏమి కంపెనీస్ కానీ ఏమి ఉండేవి కాదు. ఇప్పుడు అమరావతి క్యాపిటల్ అనేది వచ్చి మళ్ళీ రీస్టార్ట్ అవ్వడం వల్ల మన సిటీ కూడా బాగా డెవలప్ అయ్యి, హైదరాబాద్ లాగా మంది కూడా బాగా డెవలప్ అయ్యి మనం కూడా గ్రో అవుతామని ఎక్స్పెక్ట్ చేస్తున్నాను. దీనివల్ల మన స్టేట్లోనే చాలా జాబ్స్ వస్తాయి, చాలామంది బెనిఫిట్ అవుతారు. బయటకు ఎక్కడికి వెళ్ళకుండా మనం కూడా మిగతా స్టేట్స్ లాగా బాగా డెవలప్ అవుతామని ఎక్స్పెక్ట్ చేస్తున్నాను. అంటే ఇన్ ఫ్యూచర్లో డెవలప్ అవుతుందని మీకు హోప్స్ ఉన్నాయా, నమ్మకం ఉందా? ఉన్నాయి. ఎందుకు హోప్స్ ఉండడం గల కారణం ఏంటి? నాకు తెలిసినంత వరకు ఈ కూటమి అనేది చాలా బాగా చేస్తుందని నా ఎక్స్పెక్టేషన్, నాకు అనిపిస్తుంది. దీనివల్ల డెఫినెట్లీ స్టేట్ మొత్తం చాలా బెనిఫిట్ అవుతుంది, ఒక మంచి గవర్నమెంట్ ఫామ్ చేస్తుందని ఎక్స్పెక్ట్ చేస్తున్నాను. అంటే చంద్రబాబు గారు అంటున్నారమ్మా, ఈ అమరావతిని నేను దేశంలోనే నెంబర్ 1 క్యాపిటల్గా తీర్చిదిద్దుతాను, చేస్తాను, గతంలోనూ కూడా నేను హైదరాబాద్ ఈ విధంగానే చేశాను, ఇన్ ఫ్యూచర్లో అమరావతిని కూడా చేస్తా అంటున్నాడు. ఆయన చేయగలుగుతాడా? డెఫినెట్లీ చేయగలరని నాకు నమ్మకం. ఆయనకున్న ఎక్స్పీరియన్స్ బట్టి ఆయన ఖచ్చితంగా చేస్తారు. ఆయనకు తోడు మా కళ్యాణ్ బాబు కూడా ఉన్నారు కాబట్టి ఆటోమేటిక్గా ఏపీ మొత్తం స్టేట్ మొత్తం డెవలప్ అయ్యిందని ఎక్స్పెక్ట్ చేస్తాను. ఓవరాల్గా చూస్తుంటే లాస్ట్ 5 ఇయర్స్ జగన్మోహన్ రెడ్డి గారి గవర్నమెంట్ చూశారు, ఇప్పుడేమో చంద్రబాబు గవర్నమెంట్, అంటే కూటమి గవర్నమెంట్, పవన్ కళ్యాణ్ గారు డిప్యూటీ సీఎంగా, చంద్రబాబు సీఎంగా చూస్తున్నారు. ఏమనిపిస్తుంది గత 5 ఇయర్స్కి ఈ 11 మంత్స్కి ఏంటి తేడా? వాట్ ఈస్ ద డిఫరెన్స్? అంటే అప్పుడు చూసిన దానికంటే నాకైతే ఇప్పుడైతే రోడ్స్ అన్ని వేయడం స్టార్ట్ చేశారు, చాలా డెవలప్మెంట్ స్టార్ట్ అయినాయి, హైవేస్ కానీ చాలా చూసాము. నాకు తెలిసి దాంతో పోలిస్తే ఇప్పుడు చాలా బాగా డెవలప్ అవుతుందని నేను ఎక్స్పెక్ట్ చేస్తున్నాను. యూత్ ఎక్కువగా ఎవరి వైపు ఉన్నారు? అంటే కూటమి గవర్నమెంట్ వైపు ఉన్నారా, లేదంటే జగన్మోహన్ రెడ్డి వైపు ఉన్నారా? ముఖ్యంగా మీ యూత్ కానీ స్టూడెంట్స్ కావచ్చు. మా కళ్యాణ్ బాబు ఫ్యాన్స్ అందరు కూటమి వైపే ఉంటారు ఆటోమేటిక్గా. లోకేష్ గారు మీకు ఎడ్యుకేషన్ మినిస్టర్గా ఉన్నారు అండ్ ఐటీ శాఖకు మంత్రిగా ఉన్నారు కదా లోకేష్ గారు, ఆయన వర్కింగ్ ఎట్లా ఉందమ్మా? లోకేష్ గారు ఇంతకు ముందుతో పోలిస్తే ఇప్పుడు లోకేష్ గారు కూడా చాలా బాగా డెవలప్ చేస్తున్నారు. మంగళగిరి, తాడేపల్లి చాలా డెవలప్ అయింది, అటు సైడ్ కూడా చూసాను నేను. మేబీ ఆయన కూడా చాలా బాగా చేస్తారని నా ఫీలింగ్. ఇలా పవన్ కళ్యాణ్ గారి పనితీరు ఎలా ఉంది డిప్యూటీ సీఎంగా? మనం రీసెంట్గా చూసుకుంటే అరకు అట్లా ట్రైబల్ ఏరియాస్లో రోడ్లు వేయించడం కావచ్చు, ట్రైబల్ ఏరియాస్లో ఉండే విలేజర్స్కి చెప్పులు కూడా పంపిణీ చేయడం కావచ్చు, ఏమనిపిస్తుంది?
కళ్యాణ్ బాబు గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. ఆయన ఉంటే ఆటోమేటిక్గా అన్నీ చాలా బాగా జరుగుతాయి. మాకైతే చాలా హ్యాపీగా ఉంది. అంటే గతంలో చాలామంది అన్నారు కదా, పవన్ కళ్యాణ్ అసలు ఎమ్మెల్యే కాలేడు, అసెంబ్లీ గేట్ కూడా తాకలేడు, రాజకీయాలకి పనికిరాడు, ఆయన ఒక ప్యాకేజ్ ఇస్తారు, డబ్బులకు అమ్ముడిపోయారు, ఎట్లా మాట్లాడే వాళ్ళకి ఏం చెప్తావమ్మా? అన్న వాళ్ళందరికీ ఇప్పుడు చెప్తా కొట్టినట్టు చేసి చూపించారుగా, ఇంకా అంతకుమించి చెప్పేది ఏముంది. మెహబూబా ఎక్కడి నుండి వచ్చారమ్మా? విజయవాడ నుండి వచ్చారు. ఎలా అనిపిస్తుంది క్యాపిటల్ దగ్గరికి వచ్చారు కదా అమరావతి చూస్తుంటే? మేము ఫస్ట్ టైం వచ్చాము అమరావతికి. బాగుంది, కానీ ఇంకా ఎక్కువగా డెవలప్ అయితే ఇంకా బాగుంది అనిపిస్తుంది. మరి గత 5 ఏళ్ళు మనకి రాజధాని లేదు కదా, సో ఇప్పుడు ఈ రాజధాని అనేది పూర్తయితే ఏ విధంగా మీకు బెనిఫిట్ అవుతుంది అనుకున్నారు? ఇంకా జాబ్స్కి ఎక్కువగా ఆపర్చునిటీస్ ఉంటాయి, ఇంకా డెవలప్మెంట్ ఎక్కువగా ఉంటే ఇంకా ఎక్కువగా కాన్ఫిడెన్స్ వస్తుంది అందరు స్టూడెంట్స్కి. అంటే ఫ్యూచర్లో మరి అమరావతి హైదరాబాద్లో డెవలప్ అవుతుంది నమ్మకం ఉందా మీకు? అవుతుంది. అవుతుందా? ఎలా ఉంది మీ ఎడ్యుకేషన్ సిస్టమ్? ఎలా ఉంది ఇప్పుడు? లోకేష్ గారు విద్యాశాఖ మంత్రిగా ఉన్నారు కదా, లోకేష్ గారు విద్యాశాఖ మంత్రిగా ఉన్నారు, ఆయన పనితీరు కావస్తే ఎలా అనిపిస్తుంది? బాగానే ఉంది. మీరు చెప్పండి, ఏం పేరు మీ పేరు? పార్వతి. ఎలా అనిపిస్తుంది అమరావతి వచ్చారు, క్యాపిటల్ ఏరియా? బాగుంది, మంచిగా ఉంది, మంచిగా బాగా డెవలప్ అయింది. 5 ఏళ్ళు మనకి రాజధాని లేదు, ఇప్పుడే రాజధాని వచ్చింది, మోడీ గారు ప్రారంభోత్సవం చేయబోతున్నారు. సో ఈ అమరావతి అనేది బాగా డెవలప్ అవుతుందని నమ్మకం ఉందా? నమ్మకం ఉంది. ఎలా ఉంది? చంద్రబాబు గారు ముఖ్యమంత్రిగా ఉన్నారు, ఎలా పనిచేస్తున్నారు? మంచిగా పనిచేస్తున్నారు అతను. జగన్ గారి పరిపాలన బాగుందా, ఈయన పరిపాలన బాగుందా? బాగానే ఉంది. సంజన అండి. ఎక్కడి నుండి వచ్చారమ్మా? విజయవాడ. ఏం చదువుతున్నారు? బీటెక్ ఫస్ట్ ఇయర్. ఎట్లా అనిపిస్తుంది అమరావతిని చూడడానికి వచ్చారు కదా, ఈరోజు మోడీ గారు వస్తున్నారు, సో ఎలా అనిపిస్తుంది? బాగానే ఇంతకుముందు వచ్చారు ఇదే అమరావతి ప్రాంతానికి? లేదండి, ఫస్ట్ టైం ఫస్ట్ టైం రావడం. ఏమనిపిస్తుంది చూస్తుంటే అమరావతి బిల్డింగ్స్ కావచ్చు, ఇదంతా ఏర్పాట్లు కావచ్చు? అంత ఐడియా లేదు, మేము బస్సులో ఇక్కడికే వచ్చాం డైరెక్ట్. ఓవరాల్గా ఎలా ఉంది? ఇప్పుడు మన చీఫ్ మినిస్టర్ ఎవరో తెలుసా? ఎవరు? చంద్రబాబు నాయుడు. చంద్రబాబు నాయుడు. ఆయన ఎట్లా పరిపాలిస్తున్నాడు? సీఎంగా ఆయన రూలింగ్ కావచ్చు, అడ్మినిస్ట్రేషన్ స్టైల్ కావచ్చు, ఏ విధంగా ఉంది? ఆయనకి సాట్ లేదు అసలు. ఏంటి సాట్ లేరని చెప్పేస్తున్నారు ఆయనకి? అంతే, అది మేము పక్కా టీడీపీ. ఓకే, అంటే జగన్మోహన్ రెడ్డి కూడా ఉన్నాడు కదా అటువైపు. మా కోసం చాలా చేశారు ఆయన. ఐటీ జాబ్స్ ఇవ్వడం కానీ, ఇయర్లీ 3 సిలిండర్స్ ఇవ్వడం కానీ చాలా చేశారు. ఓకే, బాగానే చేస్తున్నారు ఆయన. అంటే ఫ్రీగా గ్యాస్ ఇస్తా ఉన్నారు, ఇచ్చారా? ఇచ్చారు. మరి ముఖ్యంగా స్టూడెంట్స్కి ఎలా ఉంది? ఇప్పుడు లోకేష్ ఐటీ మినిస్టర్గా ఉన్నారు అండ్ ఎడ్యుకేషన్ మినిస్టర్గా కూడా ఉన్నారు లోకేష్ గారు. ఆయన వర్కింగ్ స్టైల్ ఏమనిపిస్తుంది చూస్తుంటే? ఏమో అండి, ఇప్పుడు మేము బీటెక్ ఫస్ట్ ఇయరే కదా చదివేది. స్టూడెంట్స్కి ఎలా ఉంది అంటున్నా ఈ గవర్నమెంట్లో? బాగుంది, టైంకి ఫీజు వేయడం కానీ, ఫ్రీ సీట్ ఇచ్చిన వాళ్ళకి అందరూ బాగానే ఉంది. మరి గత 5 ఇయర్స్ జగన్మోహన్ రెడ్డి గవర్నమెంట్ చూశారు, ఇప్పుడు చంద్రబాబు నాయుడు గవర్నమెంట్ చూస్తున్నారు. ఇద్దరు కంపేర్ చేసుకుంటే ఎవరి గవర్నమెంట్ మీకు బాగుంది? చంద్రబాబు నాయుడుదా జగన్మోహన్ రెడ్డి? చంద్రబాబు నాయుడు గారిదే బాగుందండి. చంద్రబాబు ఎందుకు చంద్రబాబు నాయుడు అంటే మీరు టీడీపీ అని బాగుంది అనేస్తున్నారా ఏంటి? అలా అని కాదు, పరిపాలించే విధానం బట్టి ఆయనదే బాగుంది. డెవలప్మెంట్ ఎలా ఉంది బయట స్టేట్లో చూసుకుంటే? మీరు విజయవాడ పోనీ సిటీ చూసుకుంటే అదే లాస్ట్ ఇయర్ కంపేర్ చేస్తే ఈ ఇయరే బాగుంది. పేరమ్మా? కీర్తి. ఏం చదువుతున్నా? మీడియస్. 3 ఇయర్స్ జగన్మోహన్ రెడ్డి గవర్నమెంట్ చూసావు, ఇప్పుడేమో చంద్రబాబు గవర్నమెంట్ చూస్తున్నావు. రెండింటిని కంపేర్ చేసుకుంటే ఏది బెస్ట్ అనిపిస్తుంది? జాబ్స్ కానీ అందరికీ యూత్కి ఛాన్స్ ఇవ్వడం కానీ అన్నీ బాగుంటాయి చంద్రబాబు వస్తే అని నా ఫీలింగ్. వస్తాయా ఈ గవర్నమెంట్లో జాబ్స్? వస్తాయి. నమ్మకం ఉందా? ఉంది. గతంలో రాలేదా 5 ఇయర్స్? రాలేదు అంటే అప్పుడేమంత డెవలప్మెంట్, అప్పుడు కరోనా వల్ల కొంచెం అలా అయిపోయింది, కానీ ఇప్పుడైతే మేము ఎక్స్పెక్ట్ చేస్తున్నాం బాగా డెవలప్ చేస్తారని. కూడా మన రాజధాని వచ్చింది కదా ఇప్పుడు, ఇది మనకి రాజధాని కూడా అంటే అమరావతి కూడా ఇన్ ఫ్యూచర్లో హైదరాబాద్ని ముంబైని బీట్అవుట్ చేసేలా ఉంటుందా? ఛాన్సెస్ అయితే ఉన్నాయి డెఫినెట్గా.